హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, లవ్ మెసేజెస్. అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు. బట్ క్లాసెస్ అనేవి చార్జబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చు. వీళ్ళు వాళ్ళు నేను తేడా ఏమీ లేదు. సో ఫస్ట్ లవ్ మెసేజెస్. అసలు మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు? ఇది సెపరేషన్లో ఉన్న వాళ్ళు, కలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు. ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు చాలా మంచివారు అని, బట్ మీ పర్సన్ మీకు తగ్గ వ్యక్తి కాదు అని తనైతే ఫీల్ అవుతున్నారు. సో ఈ మెసేజ్ అయితే మీకు కన్వే చేయాలని అయితే అనుకుంటున్నారు. సో అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ తన లైఫ్లో ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్. తన లైఫ్లో మేబీ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. కెరియర్ వైజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు. తను సఫర్ అవుతున్నారు. అండ్ ప్లేయర్ తను ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, మీరు తన ప్లేయర్ అనుకున్నట్టు, తను సీరియస్‌గా లేదు, మీ గురించి సీరియస్‌గా లేరు మీ రిలేషన్‌షిప్ గురించి. సో, మీరు తనని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్‌కి ఉంది. సో, ఇక్కడ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య అనుమానాలు. మీరు ఎక్కువగా మీ పర్సన్‌ని ప్లేయర్‌గా ట్రీట్ చేయడం, తనకి వేరే రిలేషన్‌షిప్ ఉందని అనుమానపడ్డం. బట్ యాక్చువల్‌గా మీ పర్సన్ లైఫ్‌లో చాలా జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే మేబీ మీ పర్సన్ ఫైనాన్షియల్‌గా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ మీకు తెలియకుండా మేబీ ఎక్కడో ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కూడా తెలియకుండానే ఇరుక్కుపోయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. మీకు మీ పర్సన్ కరెక్ట్ కాదు. మీరు చాలా మంచివారు. మీరు చాలా జెన్యూన్‌గా ఉన్నారు. హానెస్ట్‌గా ఉన్నారు. బట్ మీ పర్సన్ నేను తనని బాధ పెట్టాను. నేను ఇది కావాలని చేయలేదు. సో, నన్ను ప్లేయర్ అనుకుంటుంది. లేదా క్యారెక్టర్ లేని మనిషిలా చూస్తుంది అని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కి ఉంది. సో, కమ్యూనికేట్ చేయాలన్నా చేయలేకపోవడం. మేబీ ఒక రకమైన సిట్యుయేషన్‌లో స్టక్ అయ్యి ఉండిపోవడం లాంటిదైతే నాకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మెసేజెస్ రీట్రీట్. సో, ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో రీకన్సిలియేషన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా రీకన్సిలియేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై లవ్. అంటే తను తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో రీకన్సిలియేషన్ అవ్వాలని, తన ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. బట్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్‌లో ఉన్నాయో, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి మీతో కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. క్వాలిటీ టైం. మేబీ మీ ఇద్దరి మధ్య టైం అండ్ కమ్యూనికేషన్ గురించి కూడా డిస్టర్బెన్సెస్ జరిగి ఉండొచ్చు. సో, ఇప్పుడు మీకు ఆ టైం ఇవ్వాలి. రీట్రీట్ అంటే ఏదైతే జరిగిందో మొత్తం మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా మీరిద్దరూ మీ లైఫ్‌ని రీస్టార్ట్ చేయడం. అండ్ తన ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మేబీ ఇప్పటి వరకు మీ పర్సన్ మేబీ ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుంచి తన ఫీలింగ్స్‌ని కూడా మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఏజ్ డిఫరెన్స్. మీలో చాలా మందికి ఏజ్ డిఫరెన్స్ మేబీ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్‌షిప్‌లో. ఏజ్ వైజ్ మీ ఇద్దరికి
చాలా తేడా ఉండుండొచ్చు. మీ పర్సన్ మేబీ ఏజ్ వైజ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నట్టు. మేబీ మీ పర్సన్ ఎక్కువ, మీరు తక్కువ, లేదా మీరు ఎక్కువ, మీ పర్సన్ తక్కువ. బట్ ఏజ్ డిఫరెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు మీ ప్రాబ్లమ్స్కి ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. అండ్ టాక్సిక్ పర్సన్, మేబీ ఒక్కొక్కసారి మీరు మీ పర్సన్ని నీ వల్ల నా లైఫ్ పాడైపోయింది, నీ రిలేషన్షిప్ వల్ల నేను ఎలా అయిపోయాను అనే ఒక్కొక్క మాటలు కూడా మీరు అన్నట్టు మీ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడైతే తను ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లోనే ఉన్నారో ఇప్పుడు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ మీతో కలిసి మీకు టైం ఇవ్వాలి, తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే గట్టిగా అనుకుంటున్నారు. సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూడండి. Under the deck, let go of control issues, allow the situation to unfold naturally. ఎస్, ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు మీ పర్సన్ మీతో తిరిగి మాట్లాడడానికి మీరేమీ ప్లాన్స్ వేయక్కర్లేదు, లేదా ఎవరిని బతిమాలక్కర్లేదు, థర్డ్ పార్టీని ఎవరిని ఇన్వాల్వ్ చేయక్కర్లేదు. సిచ్యువేషన్ న్యాచురల్గా అన్ఫోల్డ్ అవ్వనివ్వండి అని అయితే చెప్తుంది ఇక్కడ రొమాంటిక్ లవ్ మెసేజెస్లో యూనివర్స్. అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్. రీట్రీట్ అగైన్ 2 సార్లు వచ్చింది ఈ మెసేజ్. ఓకే, ఫ్రీ యువర్ సెల్ఫ్ అంటే ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఫస్ట్ మీరు ఏదైతే థింకింగ్లో స్టక్ అయిపోయి ఉన్నారో, మీ లైఫ్ ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక నెగిటివ్ థింకింగ్లో ఉన్నారో దాని నుంచి బయటకు అయితే రండి. బికాజ్ మీరు దేన్ని కంట్రోల్ చేయలేరు, బికాజ్ అది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. బట్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీరు చేయండి. బట్ ఇంకా యాక్షన్ రావట్లేదు, తన సైడ్ నుంచి మెసేజ్ రావట్లేదు అని నర్వస్ అయితే ఫీల్ అవ్వద్దు. బికాజ్ మనం ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలని చూస్తామో అది మన చేతుల్లోంచి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సో ఇక్కడ అదే మెసేజ్. సో మీ లైఫ్ మీ చేతుల్లోకి తీసుకోండి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మీ లైఫ్ ఎప్పుడు ఉండకూడదు. అండ్ రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ పర్సన్కి మీరు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. మేబీ ఇప్పటి వరకు మీరు ఇచ్చారో నాకు తెలియదు, బట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ఆల్రెడీ రీట్రీట్ 2 times వచ్చింది మెసేజ్. సో ఇట్స్ ఎ డబుల్ కన్ఫర్మేషన్. మేబీ మీరిద్దరూ ఒకరికొకరికి ప్రయారిటీ ఇచ్చుకోకపోవడం, టైం ఇచ్చుకోకపోవడం వల్ల మేబీ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చి ఉంటాయి. సో ఇక మీదట మీరిద్దరూ టైం అయితే ఇచ్చుకోవాలి. అండ్ డిసెప్షన్, సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. ఎస్, నేను చెప్పాను కదా, మేబీ మీ పర్సన్ వేరే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఇరుక్కుపోవడం వల్ల మీరు తన టాక్సిక్ పర్సన్, ప్లేయర్ అండ్ మోసం చేసిన వ్యక్తి కింద మీరు చూస్తున్నారు అని. సో ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ వచ్చింది. బట్ మీ పర్సన్ ఇప్పుడు రియలైజేషన్ అయితే నాకు కనిపిస్తుంది. బట్ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా లేదా అన్నది కంప్లీట్లీ మీరు 1కి 2 సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. బికాస్ ఇప్పుడు తనకి రియలైజేషన్ ఉంది, మళ్ళీ తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు. సో ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీది కూడా ఒక లైఫే. సో తను ఎమోషనల్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏదో చేసేస్తున్నారు అని కాదు. సో మీకు కూడా కావాలి పర్సన్, నేను తన తప్పును కూడా భరించగలను, క్షమించగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే లెట్ గో చేసేయండి. బికాజ్ ఇదేమి టెంపరీ థింగ్ కాదు, మళ్ళీ రిపీట్ అవ్వదని గ్యారంటీ లేదు కాబట్టి. సో 1కి 2 సార్లు ఆలోచించుకుని మీరైతే డెసిషన్ తీసుకోండి. రొమాంటిక్ ఫీలింగ్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. బట్ మీకున్న ఫీలింగ్స్ మీ పర్సన్ పట్ల అయితే రియల్ అండ్ వాల్యుబుల్ కూడా. సో మీకు చాలా వాల్యుబుల్. ఫస్ట్ మీరు చాలా హ్యాపీగా ఉంటేనే ఎదుటి వ్యక్తిని కూడా హ్యాపీగా ఉంచగలరు. సో ఫస్ట్ మీరు మీ ఫీలింగ్స్ మీద ఫోకస్ చేయండి. లైక్ మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా, రైట్ నో మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా, డిప్రెషన్ ఫీల్ అవుతున్నారా, అలాంటివి ఉంటే ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్ మీరైతే చాలా జెన్యున్గా ఉన్నారు, హానెస్ట్గా ఉన్నారు. అందుకే మీ పర్సన్ మీకు వర్తబుల్ కాదు అని అయితే ఫీల్ అయ్యారు. అండ్ ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో కొంతమందికి ఖచ్చితంగా ఇక్కడ మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఎంగేజ్మెంట్ కార్డ్.
ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీరు మళ్ళీ కలిసిపోయి మళ్ళీ హ్యాపీగా మళ్ళీ మీ లైఫ్ని రీస్టార్ట్ చేస్తారు. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు మళ్ళీ మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఎంగేజ్మెంట్ వరకు లేదా కమిటెడ్ రిలేషన్షిప్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మీ రిలేషన్షిప్ నలుగురికి చెప్పి తిను నా పర్సన్, నేను తిను మ్యారేజ్ చేసుకోబోతున్నాను అనే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. సో మీ రిలేషన్షిప్ గురించి, మీ లవ్ లైఫ్ గురించి పాజిటివ్గా ఉండండి. బికాజ్ మీరు పాజిటివ్గా ఉండడం వల్ల, పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల, ఒక నమ్మకం, ఓకే మా రిలేషన్షిప్ బాగుంటుంది అనే నమ్మకం ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య ఆ పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది, అలాగే లవ్ అనేది పెరుగుతుంది. ఓకే, బికాజ్ మనం ఎప్పుడైతే ఏదైతే మన పార్ట్నర్ గురించి పదే పదే ఆలోచిస్తామో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో మన పార్ట్నర్ మారాలి అంటే మన థింకింగ్ మారాలి. ఓకే, అదే మేనిఫెస్టేషన్లో మెయిన్ థీమ్. సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం రొమాంటిక్ మెసేజెస్ అన్నీ చూసాం, బట్ టారో నుంచి కూడా చూద్దాం మెసేజెస్. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండర్ ద డెక్ ద టవర్. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. తను ఏదైతే చేశారో దానికైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎస్. సో డెత్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్. సో ఖచ్చితంగా మీ పర్సన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది. అందువల్లే మీ వాల్యూ అయితే మీ పర్సన్కి తెలిసి వచ్చింది. రైట్ నో తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, అలాగే రిలేషన్షిప్ని కూడా ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలో అంతవరకు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అయినా చేస్తాను కానీ రిలేషన్షిప్ని అయితే లెట్ గో చేయను, వదలకూడదు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్. ఖచ్చితంగా తను ఆల్రెడీ డెసిషన్ అయితే తీసేసుకున్నారు. ఏమని అంటే రిలేషన్షిప్ మీ పర్సన్కి కావాలి అని. అండ్ 3 ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. సో మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు, మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. తనకి ఈ రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో తను ఖచ్చితంగా వెరీ సూన్ మీకు యాక్షన్ తీసుకోవాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే 100% అనుకుంటున్నారు. బికాజ్ మీరున్నంతసేపు మీ వాల్యూ మీ పర్సన్కి తెలియలేదు, బట్ ఇప్పుడు తెలుస్తుంది. తనకి చాలా చాలా కష్టంగా అయితే ఉంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని తీసేసి రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. మేబీ ఇప్పటి వరకు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా మీతో ఓపెన్ అప్ అవ్వకుండా ఉండుండొచ్చు, బట్ ఇక మీదట మీ పర్సన్ మీతో ఎమోషనల్ బాండ్ పెంచుకోవాలని అయితే చూస్తున్నారు. సో ఎనర్జీ ఆర్కల్ మెసేజెస్ చూద్దాం. బ్రోకెన్ హార్ట్. సో మీరు ఎవరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంజల్ ఆఫ్ లవ్ చూసారా, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సెల్ఫ్ లవ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా హ్యాపీగా ఉంచగలరు. సో హీల్ అవ్వండి. అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాలే ఉన్నారు. ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా. సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో రైట్ నౌ మీకైతే సక్సెస్ అయితే రాబోతుంది. సో లక్ మీ సైడే ఉంది. అండ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్, న్యూ మూన్ ఇన్ క్యాన్సర్. మీరు మేబీ మీ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అని చెప్తుంది ఇక్కడ. అంటే మీరు ఒక చోట మీ లవ్డ్ వన్స్, ఒక చోట మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అబ్రాడ్లో ఉన్న, వేరే స్టేట్లో ఉన్న, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ అనేది మెసేజ్ ఉంది ఇక్కడ. ఎ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్, న్యూ మూన్ ఇన్ లీబ్రా. సో మీలో కొంతమంది ఖచ్చితంగా మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ కమిటెడ్ ఉన్నారో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.